అమెరికా, యూకే లాంటి దేశాల్లో చిన్నపిల్లలు భాషను నేర్చుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు ఆసక్తికరమైన చిన్న చిన్న కథలను చదివి వినిపిస్తారు. సరదాగా ఉండే పద్యాలను నేర్పిస్తారు. తర్వాత వారు బొమ్మల పుస్తకాల ద్వారా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడానికి ప్రయత్నిస్తారు. చదవడం ద్వారా పిల్లలకు భాషపై నిదానంగా పట్టు వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా ఈ పద్ధతి ఈజీగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి మరికొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని వీటిని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు కొంచెం మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ మీరు క్లియర్గా శ్రద్ధగా వింటే కనుక మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఐ వాంట్ టు బై అంటే మీకు ఆల్రెడీ తెలుసు, నేను కొనాలనుకుంటున్నాను. మరి ఐ వి యూ దే వచ్చినప్పుడు మనకు ఒక చిన్న విషయం తెలుసు. ఐ వి యూ దే వచ్చినప్పుడు మనం సప్లిమెంటరీగా డూ అనే ఒక హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటాము క్వశ్చన్ చేయడానికి. అదేవిధంగా హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు సప్లిమెంటరీగా మనము డజ్ తీసుకుంటాము. ఈ డూకి నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది, డజ్కు నాట్ యాడ్ చేస్తే డజంట్ అవుతుంది. వీటిని నెగిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు కూడా ఉపయోగిస్తాము. ఐ వాంట్ టు బై అంటే నేను కొనాలనుకుంటున్నాను. క్వశ్చన్ చేసుకోవాలి, నేను కొనాలనుకుంటున్నానా అని క్వశ్చన్ చేసుకోవాలి. ఎలా క్వశ్చన్ చేస్తాము? డూ ఐ వాంట్ టు, ఇక్కడ చెప్పినటువంటి డూ అనే సప్లిమెంటరీ ఐ కాబట్టి డూని తీసుకుని వస్తాం అన్నట్టు. వీకైనా సరే యూ అయినా దే అయినా డూ తీసుకుంటాము. హీ, షీ, ఇట్ ఉంటే డజ్ తీసుకుంటాము. అదొకటి అర్థం చేసుకోండి. సో డూని తీసుకొచ్చాము. అప్పుడు ఏమవుతుంది? డూ ఐ వాంట్ టు బై. సో ఎవరిని వారు క్వశ్చన్ చేసుకోరు, ఆపోజిట్ వాళ్ళని క్వశ్చన్ చేస్తారు కాబట్టి డూ యూ వాంట్ టు బై, నువ్వు కొనాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు గో, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు కమ్, నువ్వు రావాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు ప్లే, నువ్వు ఆడాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు మ్యారీ, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు ప్రపోజ్, నువ్వు ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు సింగ్, నువ్వు పాడాలనుకుంటున్నావా? సో ఈ రకంగా మనము డూతోని చెప్తాము. డూకి నాట్ యాడ్ చేస్తే డు నాట్ అవుతుంది, డోంట్ అవుతుంది చెప్పాను కదా. లేదు, నేను కొనాలనుకోవట్లేదు అని చెప్పాలనుకోండి. అనుకుంటున్నాను చెప్పడానికి మనం ఏం చెప్పాము? ఐ వాంట్ టు అని చెప్పాము కదా. మరి కొనాలనుకోవట్లేదు అని చెప్పడానికి సింపుల్గా ఈ డూకి నాట్ యాడ్ చేసి డోంట్ని ఉపయోగించి ఆ డోంట్ పక్కన ఈ వాంట్ టుని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే యూజ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? రెండు కూడా మనకు హెల్పింగ్ వర్బ్స్ కిందనే ఫామ్ అయిపోతాయి అన్నట్టు. ఐ డోంట్ వాంట్ టు బై, నేను కొనాలనుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా అంటే క్వశ్చన్ చేయాలి. మళ్ళీ ఇది ఫస్ట్ వర్డ్ కింద తీసుకుందాం, ఈ సెకండ్ వర్డ్ కింద తీసుకుందాం. సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని మధ్యలోకి తీసుకొస్తే ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? డోంట్ ఐ వాంట్ టు బై, నేను కొనాలనుకోవట్లేదా అని చెప్పి కూడా మళ్ళీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వస్తుంది. ఇప్పుడు హీ వాంట్స్ టు ప్లే, అతను ఆడాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు ప్లే ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్, అతను ఇండియన్ క్రికెట్ టీం కోసము ఇండియన్ క్రికెట్ టీం తరపున ఆడాలనుకుంటున్నాడు అని చెప్పాలనుకోండి. హీ వాంట్స్ టు ప్లే. మరి హీ వచ్చినప్పుడు ఏం చేయాలి? మరి దీన్ని క్వశ్చన్ చేయాలన్నప్పుడు డజ్ తీసుకురావాలి. ఇక్కడే చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. డజ్ తీసుకున్నాము. మరి డజ్ హీ వాంట్స్ టు ప్లే అని ఉంటుందా, డజ్ హీ వాంట్ టు ప్లే అని ఉంటుందా? ఆల్రెడీ డజ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ వాంట్ టుని తీసుకోవాలి, వాంట్స్ టు అనేది తీసుకోవద్దు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఏమంటాం డైరెక్ట్గా ఇప్పుడు డజ్ హీ వాంట్ టు ప్లే అనాలి, కానీ డజ్ హీ వాంట్స్ టు ప్లే అని అనకూడదు. అండ్ డజ్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? డస్ నాట్ అవుతుంది, లేదా డజంట్ అవుతుంది. షార్ట్ కట్లో కాంట్రాక్షన్లో డజంట్ అవుతుంది. సో హీ డజంట్ వాంట్ టు ప్లే, అతను ఆడాలనుకోవట్లేదు. అతను ఆడాలనుకోవట్లేదా అని చెప్పాలనుకోండి. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కింద తీసుకోండి. దిస్ ఇస్ ఫస్ట్ వర్డ్, దిస్ ఇస్ సెకండ్ వర్డ్. అప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని మధ్యలోకి తీసుకొస్తే ఇలా వస్తుంది. డజంట్ హీ వాంట్ టు ప్లే అవుతుంది. అండ్ వీ వుడ్ లైక్ టు విజిట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు, వీఆర్ యూజింగ్ వుడ్ లైక్ టు. ఎందుకు? మెలోడియస్గా ఉండడానికి. మేము తిరుపతిని సందర్శించాలనుకుంటున్నాము. వీ వుడ్ లైక్ టు విజిట్ తిరుపతి అని చెప్తుంటాం అన్నట్టు. దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలి అని అంటే సింపుల్గా దీనికి ఎట్లాంటి సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ వర్డ్ కింద తీసుకోవచ్చు, సెకండ్ వర్డ్ కింద తీసుకోవచ్చు. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ వి యూ దే హీ షీ ఇట్ ఏది ఉన్నా కానీ ఇక్కడ మనం వీ తీసుకున్నాం కాబట్టి వీని ఇలా తీసుకొస్తే మధ్యలోకి వచ్చింది. అప్పుడు క్వశ్చన్ అయిపోతుంది సింపుల్గా. వుడ్ వి లైక్ టు విజిట్, ఈ వుడ్కి నాట్ యాడ్ చేస్తే వుడెంట్ అవుతుంది. వీ వుడెంట్ లైక్ టు విజిట్. సో ఇది మళ్ళీ ఫస్ట్ వర్డ్ కింద తీసుకోవచ్చు, దీన్ని సెకండ్ వర్డ్ కింద తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సబ్జెక్ట్ మధ్యలో పెడితే ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది. వుడెంట్ వీ లైక్ టు విజిట్ అంటే తెలుగు మీనింగ్ వీ వుడ్ లైక్ టు విజిట్ అంటే మేము సందర్శించాలనుకుంటున్నాం. వుడ్ వి లైక్ టు విజిట్ అంటే సందర్శించాలనుకుంటున్నామా అని క్వశ్చన్ చేస్తున్నాము. వీ వుడెంట్ లైక్ టు విజిట్, మేము సందర్శించాలనుకోవట్లేదు. మేము సందర్శించాలనుకోవట్లేదా? వుడెంట్ వి లైక్ టు విజిట్. సో ఈ రకంగా మనము ఎన్ని రకాల సెంటెన్సెస్, హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మీరు తీసుకున్నా కానీ ఇంగ్లీష్లో ఇదే విధంగా మాట్లాడుతుంటాం అన్నట్టు. అండ్ మీకు ఇంకో విషయం చెప్తాను. మనం వాంటెడ్ టు అంటే ఆల్రెడీ ఏమనుకున్నాము? ఇది పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి వాంటెడ్ టు అంటే ఇది గతంలో చేయాలనుకున్న పనిని
చేయలేదు, బట్ పశ్చాత్తాపంతో ఇప్పుడు చెప్తున్నాం. పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపం ఏం లేదు, బట్ చేయలేకపోయానే అని చెప్తున్నాం అన్నట్టు. దే వాంటెడ్ టు ఈట్, బట్ టైం లేదు వాళ్ళకి. దే వాంటెడ్ టు ఈట్, వాళ్ళు ఎక్కడికో బయటకు వెళ్తున్నారు, వాళ్ళు తిని వెళ్ళాలనుకున్నారు, బట్ తినలేకపోయారు. దే వాంటెడ్ టు ఈట్ బట్ దే కుడెంట్ ఆర్ దే డింట్, వాళ్ళు తినలేరు. అయితే దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఇది పాస్ట్ కాబట్టి మనము డూ అండ్ డస్ని మనం ప్రజెంట్లో యూజ్ చేస్తాము. మనం పాస్ట్ కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి, డిడ్ యూజ్ చేయాలి. అండ్ వాంటెడ్ టుకి కామన్గా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ వి యూ దే హీ షీ ఇట్ కదా. అండ్ ఇప్పుడు చూడండి, దే వాంటెడ్ టు ఈట్ ఏమవుతుంది అంటే క్వశ్చన్ చేయాలనుకుంటే డిడ్ దే వాంట్ టు ఈట్, వారు తినాలనుకున్నారా, వారు తినాలనుకున్నారు, అదేమవుతుంది దే వాంటెడ్ టు, వారు తినాలనుకున్నారా, డిడ్ దే వాంట్ టు ఈట్. మరి డిడ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ వాంటెడ్ టు యూజ్ చేస్తామా లేకుంటే వాంట్ టు యూజ్ చేస్తామా, ఆల్రెడీ డిడ్ ఉంది కాబట్టి దీన్ని మనము ఫస్ట్ ఫామ్లోనే వాంట్ టులోనే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ డిడ్కి నాట్ యాడ్ చేస్తే డిడింట్ అవుతుంది, దే డిడింట్ వాంట్ టు ఈట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ వర్డ్ కింద తీసుకోవచ్చు, దీన్ని సెకండ్ వర్డ్ కింద తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ కింద తీసుకున్న తర్వాత దీన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకెళ్ళి మధ్యలో పెడితే డిడింట్ దే వాంట్ టు ఈట్ అవుతుంది అన్నట్టు. అంటే వారు తినాలనుకున్నారు బట్ తినలేకపోయారు. వారు తినాలనుకున్నారా, డిడ్ దే వాంట్ టు ఈట్, వారు తినాలనుకోలేదు, దే డింట్ వాంట్ టు ఈట్, డింట్ దే వాంట్ టు ఈట్, వాళ్ళు తినాలనుకోలేరా అని చెప్పి. ఈ రకంగా మీరు ఈ వాంటెడ్ టు పక్కన ఈ ఈట్ ఈ వర్బ్ని మార్చుకుంటూ ఒక 100 వర్బ్స్ని మార్చుకొని ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ వి యూ దే హీ షీట్ని మార్చేసుకొని ఈ పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్తో వేల సెంటెన్సెస్ని లక్షల సెంటెన్స్ని ఫామ్ చేసి ఇంగ్లీష్ వర్డ్ కంటే కూడా ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడవచ్చు.